ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏంటి మిత్ర గారు? ఇది వీసా కోసం అప్లై చేసే అప్లికేషన్. దీనిలో నువ్వు ఒక సంతకం చేస్తే సరిపోతుంది. అలాగే మిత్ర గారు. మిత్ర, ఫైనల్గా నువ్వు లక్ష్మి ఇద్దరు అవార్డు ఫంక్షన్ కోసం ఫారెన్ వెళ్తూ ఉంటే నాకు చాలా సంతోషంగా ఉందిరా. లక్ష్మి, నేను నీకు మంచి ట్రావెల్ బ్యాగ్ ప్రెజెంట్ చేస్తాను. దాంట్లోనే నువ్వు నీకు కావలసిన వస్తువులన్నీ తీసుకెళ్ళాలి. అలాగే మావయ్య గారు. లక్ష్మి, ఫస్ట్ టైం నువ్వు మన దేశం దాటి వెళ్తున్నావు కదా, బయటికి వెళ్ళినప్పుడు కాస్త కంగారుగా ఉంటుంది. కానీ కంగారు అస్సలు పడకు. ధైర్యంగా ఉంటే ఎక్కడైనా మేనేజ్ చేసేయచ్చు. అయినా పక్కనే మిత్ర ఉంటాడు కదా, వాడే అన్నీ చూసుకుంటాడులే. అలాగే మావయ్య గారు. మామ్, వాట్ హ్యాపెండ్ మామ్? ఎందుకు చూడ్డానికి డల్గా ఉన్నావు? ఏదో పోగొట్టుకున్న దానిలా కనిపిస్తున్నావు. ఏం జరిగింది? ఏమీ జరగకూడదనే ఈ దిగులంతా. అంటే లక్ష్మిని నీతో తీసుకువెళుతూ ఉంటే నీతో పాటు ఒక ఆపదని వెంట పెట్టుకుని తీసుకువెళుతున్నట్టు అనిపిస్తోంది మిత్ర. అదేంటి మామ్, సడన్గా అలా అంటున్నావు? లక్ష్మి నీతో పాటు రావడం నాకు మొదటి నుంచి ఇష్టం లేదు మిత్ర. కానీ ఏదో ఒక కారణం చెప్పి నువ్వే తీసుకెళ్తున్నావు. చెప్పాను కదా మామ్, ఇప్పటికే నా పెళ్లి విషయం 10 మందికి తెలిసి విడాకుల విషయం స్ప్రెడ్ అయ్యి నా కెరీర్కి ఎక్కడ అడ్డుపడుతుందో అని సందేహం కూడా నాలో ఉంది. ఇలాంటి సమయంలో అవార్డ్ ఫంక్షన్కి తనని తీసుకెళ్ళకపోతే మళ్ళీ మీడియా అంతా ఆ విషయం మీద బురద చల్లడానికి చూస్తుంది. అందుకే కాస్త జాగ్రత్తగా ఉండాలనుకుంటున్నాను మామ్. నీ ఆలోచనలో తప్పులేదు మిత్ర. కానీ లక్ష్మి వల్ల నీకెలాంటి ఆపదొస్తుందో, ఏ రకమైన అపాయం నిన్ను వెంటాడుతుందోనని నాకు భయంగా ఉందిరా. మామ్, జస్ట్ 2 days. ఈ 2 రోజుల్లోనే ఏమీ జరిగిపోదు. నువ్వు అనవసరంగా కంగారు పడకు. ఏమీ జరగకూడదని నా మనసు కోరుకుంటోంది మిత్ర. ఏమైనా అయితే మాత్రం నేను తట్టుకోలేనురా. అందుకే ఇంతగా ఆలోచిస్తున్నాను. మామ్ ప్లీజ్, నేను జాగ్రత్తగా ఉంటాను, జాగ్రత్తగా తిరిగి వస్తాను. ఇంక ఈ విషయం గురించి వదిలే. ఆంటీ, మిత్రతో పాటు నేను కూడా ఫారెన్ వెళ్ళటానికి నాకు ఒక అద్భుతమైన ఐడియా వచ్చింది. ఏంటి మనిషి అదే? మనం అర్జెంటుగా ఒక పని చేయాలి. ఎస్ మనీషా, ఇలా చేస్తే ఆ లక్ష్మికి తిక్క కుదురుతుంది. మిత్రతో నీ ఫారెన్ ప్రయాణం మొదలవుతుంది. పద. వచ్చే వారం రోజుల్లో మిత్ర చుట్టూ ఒక భయంకరమైన గండం విలయతాండం చేయబోతోంది. ఎవరు ఊహించనంత భారీ ప్రళయ గర్జన మిత్రని మింగేయటానికి దూసుకొస్తోంది. దీక్షితులు గారు చెప్పిన ప్రకారం ఇంకొన్ని రోజులు మిత్ర గారిని జాగ్రత్తగా చూసుకుంటే ఇప్పుడు రాబోయే గండం నుంచి ఆయనకి ఎలాంటి ప్రమాదం కలగకుండా కాపాడుకోవచ్చు. భగవంతుడా, మిత్ర గారిని కాపాడుకునే బలం, ధైర్యం నాకు అందించు తండ్రి.
ఆ తులసి మొక్క పచ్చగా ఉన్నంతకాలం మిత్రకి ఎలాంటి ఆపద ఉండదు. ఆ తులసి మొక్క కాస్త వాడినా, దానిలో ప్రకాశం ఏమాత్రం తగ్గినా మిత్రకి ప్రమాదం పొంచి ఉందని గుర్తుంచుకో. లక్ష్మి, ఏమైంది లక్ష్మి? ఆ, ఏం లేదు మిత్ర గారు. చూపించు. పర్వాలేదు. చూపించమన్నానా? చూపించు. అరే, రక్తం కూడా వస్తుంది. నాకు తెలియని లోకమేదో నన్ను పిలిచేనా, పొరపాటుగా మదిలేని పోని ఆశరేపేనా. 7 అడుగుల ఇంద్రధనసును నేడు చూసానా, హృదయాలు రాసి ప్రేమ లేఖల సారవింతేనా. ఇది కలైతే కాదుగా, నిజము నిన్ను చూపగా మధురమై. లక్ష్మి, నేను కట్ చేస్తాలే. మీరా? కూరగాయలు మీరెలా కట్ చేస్తారు మిత్ర గారు? ఏంటి నన్ను అంత తక్కువ అంచనా వేస్తున్నావు? నేను కట్ చేయడం మొదలు పెడితే షెఫ్లు కూడా పనికిరారు. నువ్వు పక్కకు రా. మిత్ర గారు, నాకు తెలియని లోకమేదో నన్ను పిలిచేని, అలవాటుగా మది అన్ని వైపుల నిన్ను చూసి. ఏంటి లక్ష్మి, ఉల్లిపాయలు కట్ చేస్తుంటే ఇన్ని కన్నీళ్ళు వస్తున్నాయి. మీరు కట్ చేయడం మొదలు పెడితే షెఫ్స్ కూడా పనిచేయరు అని అన్నారు. ఒక్క ఉల్లిపాయకి కన్నీళ్ళు పెట్టుకుంటున్నారు. ఏంటి దెప్పి పొడుస్తున్నావా? చూడు, ఈ కూరగాయలన్నీ కట్ చేసి చూపిస్తా. చూసావా ఎంత బాగా కట్ చేస్తాను? ఇంత అడ్డదిడ్డంగా ప్రపంచంలో ఏ షెఫ్ కట్ చేయడు. ఏదో వచ్చినట్టు చేశానులే లక్ష్మి. సర్లే, కూరగాయలు కటింగ్ అయిపోయింది. చలో కర్రీ చేద్దాం. మీకెందుకు మిత్ర గారు శ్రమ? నేను చూసుకుంటానులేండి. అదేం కుదరదు, నేను చేయాల్సిందే. పదా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.